పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అనేది ఒక పీరియడ్ రిలేటెడ్ ప్రాబ్లం కాదు, ఇది ఒక మెటబాలిక్ డిసార్డర్. నా దగ్గరకు వచ్చే పీసీఓఎస్ క్లయింట్స్ అందరూ ఒక పీరియడ్ ప్రాబ్లమే కాకుండా వెయిట్ గెయిన్, అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, స్కిన్ ట్యాగ్స్, హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్, మూడ్ స్వింగ్స్, డిఫికల్టీ లూజింగ్ వెయిట్ ఇలా మల్టిపుల్ సిమ్టమ్స్ తో వస్తారు. కానీ ఇలా అన్ని ఉన్నా కూడా ఏదో టెంపరీ ఫిక్సెస్ కోసం బర్త్ కంట్రోల్ పిల్స్, పీరియడ్ ఇండ్యూసింగ్ పిల్స్, పీసీఓఎస్ గమ్మీస్ అని ఏదో ర్యాండమ్ యూట్యూబ్ డ్రింక్స్ ట్రై చేసి పీరియడ్ అయితే తెచ్చుకుంటారు కానీ అసలైంది ఓవ్యులేషన్ అయితే అవ్వదు. అండ్ ఈ పిల్స్ అన్ని ఆపేస్తే పీరియడ్స్ కూడా అలానే ఆగిపోతాయి. సరే, పీరియడ్స్ గురించి పక్కన పెడితే మరి వీళ్ళకున్న సింటమ్స్ లో ఏ ఒక్కటి కూడా రిజాల్వ్ అవ్వదు. నిజానికి పీసీఓఎస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. దీనికి రూట్ కాజ్ అనేది మీ మెటబాలిక్ ఇష్యూస్ లోనే ఉంటుంది. లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, హై ఆండ్రోజన్స్, హై టెస్టోస్టెరాన్, ఇన్ఫ్లమేషన్, గట్ ఇష్యూస్, ఓవరాల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ స్ట్రెస్. ఇలా ఈ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి కంట్రోల్ అవ్వాలి అంటే ఇలా ర్యాండమ్ అడ్వైజెస్ కాకుండా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో చేస్తే స్లోగా మీ పీరియడ్స్ ని మీరు బ్యాక్ తెచ్చుకొని పీసీఓఎస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్, ఎంప్టీ స్టమక్ లేదా పోస్ట్ డిన్నర్ వాక్స్ అనేవి స్టార్ట్ చేయాలి. దీనివల్ల మీ బ్లడ్ షుగర్ స్పైక్స్ అనేవి కొంతగా కంట్రోల్ అవుతుంది. టిప్ నంబర్ 2, డైట్ లో హోల్ లెంటిల్స్ లైక్ చెన్నా, రాజ్మా, గ్రీన్ గ్రామ్, హార్స్ గ్రామ్ ఇలా సాల్యుబుల్ ఫైబర్స్ అనేటివి ఇంక్లూడ్ చేసుకుంటే మీ గట్ బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ అయ్యి మీకు హార్మోన్స్ అనేవి స్టెబిలైజ్ అవుతాయి. టిప్ నంబర్ 3, డైట్ లో హోల్ గ్రెయిన్స్ ఉండేలా కూడా చూసుకోవాలి. లైక్ జొన్నలు, రాగులు, సజ్జలు ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లోర్స్ అనేవి రోజుకో రకంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటే హార్మోన్స్ అనేవి మంచిగా బ్యాలెన్స్ అయ్యి పీరియడ్స్ అనేవి ఇనిషియేట్ అవుతాయి. హెల్తీ ఫ్యాట్స్ లైక్ ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ నట్స్ అండ్ హెల్తీ ప్రోటీన్స్, ఎగ్స్, చికెన్, ఫిష్ ఇలా అన్ని తినుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తే మీకు పీసీఓఎస్ అనేది రివర్స్ అవుతుంది. ఒక డ్రింక్, ఒక పిల్ మీ ఇష్యూస్ అయితే సాల్వ్ చేయవు. ఇట్ ఈస్ ఓవరాల్ లైఫ్ స్టైల్ దట్ హెల్ప్స్. హోప్ దిస్ హెల్ప్.